హాయ్ అండి, నమస్తే. నేను మీ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ హోమ్ మేకర్. ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా చేసుకునే ఒక టేస్టీ స్నాక్ రెసిపీని చేసి చూపించబోతున్నాను. మిల్ మేకర్ పకోడీ. ఈ మిల్ మేకర్ పకోడీని చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. ఒక్కసారి నేను చెప్పే ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి, చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇప్పుడు దీని తయారీ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు మిల్ మేకర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి హాట్ వాటర్ని యాడ్ చేసుకొని ఒక్కసారి మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఇప్పుడు దీనిపైన మూతను పెట్టుకొని 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. 5 మినిట్స్ తర్వాత మూతను తీసి ఇప్పుడు ఈ మిల్ మేకర్స్ని ఈ విధంగా స్క్వీజ్ చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా చేయడం వలన ఈ మిల్ మేకర్స్లో ఉండే డస్ట్ పార్టికల్స్ పోవడంతో పాటు మిల్ మేకర్స్ అనేవి సాఫ్ట్గా అవుతాయి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 2 టేబుల్ స్పూన్లు నిమ్మరసాన్ని యాడ్ చేసుకొని ఈ స్పైసెస్ అన్నీ కూడా ఈ మిల్ మేకర్కి బాగా పట్టే విధంగా ఈ విధంగా కొంచెం ప్రెస్ చేస్తూ కలుపుకొని ఇలా స్పైసెస్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవడం వలన ఈ స్పైసెస్ అన్నీ మిల్ మేకర్స్ బాగా అబ్జర్వ్ చేసుకొని మనం చేసే ఈ మిల్ మేకర్ పకోడీకి మంచి టేస్ట్ అనేది కుదురుతుంది. ఇప్పుడు ఇందులోకి ఫ్లోర్స్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్లు వరిపిండి, 3 టేబుల్ స్పూన్లు శనగపిండి, 3 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకొని ఈ ఫ్లోర్స్ అన్నీ ఈ మిల్ మేకర్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, నేను స్పైసెస్ని ఈ ఫ్లోర్స్ని అన్నింటినీ కూడా ఒకే స్పూన్తో మెజర్ చేసి మీకు చెప్పాను. ఇదే విధంగా ఒకసారి చేసి చూడండి, చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. సో ఈ విధంగా ఫ్లోర్స్ అనేవి మరీ ఎక్కువ కాకుండా ఇలా మిల్ మేకర్కి కోటెడ్ అయి ఉంటే సరిపోతుంది. మీరు కావాలి అనుకుంటే ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవచ్చు, దట్ ఈస్ ఆప్షనల్. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ని స్టవ్ పైన పెట్టుకొని ఈ ఆయిల్ని బాగా మరిగిందా లేదా ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకొని ఈ విధంగా మరిగిన ఆయిల్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిల్ మేకర్స్ని యాడ్ చేసుకుందాం. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఈ మిల్ మేకర్ పకోడీకి చిన్న సైజులో ఉండే మిల్ మేకర్ కానీ మీడియం సైజులో ఉండే మిల్ మేకర్స్ని కానీ ప్రిఫర్ చేయండి. పెద్ద సైజు ఉండే మిల్ మేకర్స్ని ప్రిఫర్ చేయకండి, అంత టేస్ట్ అనేది బాగోదండి. సో చిన్నగా ఉన్నవైతే ఇంకా చాలా బాగుంటాయి, త్వరగా ఫ్రై అయిపోతాయి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇవి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటే ఆయిల్ అనేవి అస్సలు అబ్జర్వ్ చేసుకోవండి. నేను చెప్పిన కొలతలతో ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. చివరిగా ఇలా కొంచెం కరివేపాకుని తీసుకొని ఫ్రై చేసుకొని దీంతో మనం చేసిన ఈ మిల్ మేకర్ పకోడీని గార్నిష్ చేసుకుందాం. కావాలంటే పచ్చిమిర్చిని కూడా ఫ్రై చేసుకొని యాడ్ చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఆనియన్తో కూడా మనం తినచ్చు. అవేం కాకుండా కూడా ఇలా ఒక్కసారి చేసుకొని తిని చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది, ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం స్మార్ట్ హోమ్ మేకర్ బై స్వప్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.